ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ సర్కార్. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. గత 2 ఏళ్లుగా శ్రీలక్ష్మి ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్నారు. తెలంగాణ క్యాడర్లో ఉన్న శ్రీలక్ష్మిని అప్పటి జగన్ సర్కార్ ఏపీకి తీసుకుంది. గత సర్కార్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కీలకంగా ఉన్నారామె. ఆ తర్వాత పరిణామాలతో 2 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఈ నెల 30 రిటైర్ అవుతున్నారు శ్రీలక్ష్మి. ఇలాంటి సమయంలో జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. జగన్ అధికారంలో ఉండగా తెలంగాణ క్యాడర్లో ఉన్న శ్రీలక్ష్మిని 2020 నుంచి ఏపీకి తీసుకున్నారు. ఆ తర్వాత జగన్ ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు శ్రీలక్ష్మిని. చంద్రబాబు సీఎం అయ్యాక ఎన్నోసార్లు ఆయన్ను కలిసే ప్రయత్నం చేసిన శ్రీలక్ష్మికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. 1-2 సార్లు కలిసినా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా జరిగినట్లు చెప్తున్నటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి అరెస్ట్ అయి సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు. మరో 5 రోజుల్లో రిటైర్ కాబోతున్న శ్రీలక్ష్మికి ఇవాళ పోస్టింగ్ ఇచ్చారు. 21 ఏళ్ల వయసులోనే సివిల్ స్టాపర్గా నిలిచిన శ్రీలక్ష్మి సుదీర్ఘకాలం సర్వీస్లో ఉన్న అధికారిగా నిలిచారు. ఆమె సోదరి ఎర్రా మైథిలి కూడా ఐఏఎస్. ఆమె తన సర్వీస్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయారు. శ్రీలక్ష్మి భర్త రిటైర్డ్ ఐపీఎస్ గోపికృష్ణ.